నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ నుంచి. సరే, ఆమెకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోటి వివాదాలు. షీ వాజ్ డెమోక్రట్ ఎర్లియర్, లేటర్ షీ బికెమ్ రిపబ్లిక్. ఈయనతో కలిసి జర్నీ మొదలెట్టారు. ఎక్కడో మరి వ్యవహారాలు, ప్రత్యేకించి యుద్ధం విషయంలోనే వీళ్ళతోటి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆమె షీ వాంటెడ్ టు స్టెప్ డౌన్ అండ్ షీ హాజ్ సబ్మిటెడ్ అస్ రిజిగ్నేషన్. అయితే ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని ఆమె కరెక్ట్గా ఇంకో 15 రోజులు వెళ్ళిపోబోతుంది అనగా ఇవాళ రిలీజ్ చేయడం వెనక ఉన్న పొలిటికల్ మోటివ్ ఏదన్నా ఉందా? నమస్తే అండి, అందరికీ నమస్తే. వాసు గారు, ఇప్పుడు ఆమెనేమో పర్సనల్ రీజన్స్ తో స్టెప్ డౌన్ అవుతుంది, హస్బెండ్ హెల్త్ రీజన్స్ తో స్టెప్ డౌన్ అవుతుంది. కానీ వెళ్లే ముందు దీన్ని ప్రపంచం ముందు పెట్టేసి వెళ్ళిపోతుంది. బహుశా ట్రంప్ విల్లింగ్నెస్ తోనే ఇది జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి కూడా ఈ పాలసీని ఆయన ప్రిఫర్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంతా వెళ్ళడానికి మేమేం లేం కదా, మాకెందుకు ఇవన్నీ కూడా. ఈవెన్ గ్లోబల్ బాడీస్, యుఎన్ఓ కానీ లేకపోతే వీటి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మేము ఎందుకు మోయాలి, మాకు ఏం పని. వాళ్ళ ఆర్థిక స్థితి కూడా ఇబ్బందుల్లో ఉంది. దానికి తోడు అసలు మేమెందుకు ఇవన్నీ పెట్టుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ కూడా ఆయనకు మొదటి నుంచి కూడా ఆయన స్టేట్మెంట్స్ లో కానీ, ఆయన పొలిటికల్ ఇవి ప్రామిసెస్ లో కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను అనుకుంటున్నాను ఇది పూర్తి చేస్తుంది. ఆమె ద్వారా బైడెన్ దీన్ని ఎంకరేజ్ చేశాడు అనేది కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. సింపుల్ గా ఇలాంటివన్నీ కూడా రహస్యంగా ప్రపంచవ్యాప్తంగా 120 ల్యాబ్స్ 30 దేశాల్లో, పర్టికులర్ గా సోవియట్ ఎరా లాంటి అప్పటి ప్యాథోజన్స్ అన్ని కూడా అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఏదో ఉంది, ఇదంతా కూడా బుడుకుటాని ఉంది మనకు. అయితే వారు చెప్పారు కదా, ఈ ప్యాథోజన్స్ మ్యూటేట్ అయినప్పుడు ప్రమాదాలు. ఇప్పుడు అణు రియాక్టర్స్ పెట్టే అప్పుడు భద్రత లేకపోతే ఏమవుతుందండి, ఏదైతుందో ఇది కూడా అలాంటిదే నా దృష్టిలో. కనుక చూడ్డానికి చిన్న ఆర్గానిజమ్స్ కానీ ఇవి మ్యూటేట్ అయినప్పుడు అణు రియాక్టర్ లాంటిదే ఇది కూడా. ఒకసారి మనకు కరోనా వచ్చిన తర్వాతనన్నా దాని ప్రభావం ఎట్లుంటుందో తెలియాలి మనకు. బహుశా అటువంటి ప్రయోగం యొక్క ఫెయిల్యూరే కరోనా అని నేను అనుకుంటున్నాను. కనుక ఒకసారి ఈ బయో వెపన్స్ అనే లైన్ ఏదైతే ఉంటుందో, అమెరికా మొదటి నుంచి ఈ ప్రయోగాలు చేస్తుంది. ప్రమాదకరమైనటువంటి ప్రయోగం. ఎప్పుడు అణుయుద్ధము అవాయిడ్ చేయడానికి అంటూ ఎవరు 100,000 అణ్వాయుధాలు కలిగిన అమెరికా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు. మీరు ఆపేయండి అని. మీరు ఆపేయండి, మా దగ్గర మేము మాత్రం పెట్టుకుంటాం. అలాంటిదే ఇది కూడా అన్నట్టు. ఇవన్నీ కూడా బయో ల్యాబ్స్ అవుతున్నాయో వీళ్ళు చేస్తున్న పని అలాంటిదే. అంతే ప్రమాదకరమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఎట్లా అయితే ఒక అంతర్జాతీయ ఒక సంస్థకు జవాబుదారీగా ఉండాలి న్యూక్లియర్ వెపన్స్ విషయంలో అనేటి ఇది ఉందో, ఇది కూడా అలాగే ఉండాలి. అందరూ మీరు ఎక్కడ ప్రయోగం చేసినా, ఏ మూలన ప్రయోగం చేస్తున్నా చూడడానికి ఇవన్నీ కూడా ప్యాథోజన్స్ అంటే వ్యాధికారక ఇవి అన్నట్టు. కనుక మైక్రో ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది. కనుక అంతర్జాతీయంగా ఒక కట్టుబాటు ఉండాలి. ఆమె కూడా అన్నది కదా, ఏ సూపర్విజన్ లేదు, ఫండింగ్ చేస్తున్నాం మేము చాలా రోజుల నుంచి, మేము పాలసీగా తీసుకున్నాం, ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. అది ఇప్పుడే పతివ్రతలం అయిపోయినాం అన్న పద్ధతిలో మరి ఇంతకాలం ఎలా చెప్తుంది అమెరికా. కనుక ఇది అమెరికా యొక్క నిజ స్వరూపం. అవసరాల దృష్ట్యా వాళ్ళు ఇలా మాకు ఆ పాలసీ లేదు, గతంలో ఉన్న వాళ్ళకు ఉంది అని ఇలాంటివన్నీ చెప్పినప్పటికీ కూడా అమెరికా ఒక ప్రమాదకరమైన దేశం అని ప్రపంచం ముందు నిలబడ్డది. కనుక మానవాళికి ప్రమాదం. ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్ అన్ని దోపిడీ చేస్తాం మేము ఏదో ఒక పేరు మీద. ఇది కదా అమెరికా పాలసీ. చివరకు అధికారంలో ఎవరున్నారు, డెమోక్రాట్లు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, మనకేం సంబంధం. కానీ విషయం అయితే ఇది. కనుక ఆమె పోతూ ఈ ఫైల్స్ అన్ని బయట పెట్టింది, పాలసీ యాజ్ ఎ పాలసీ బయట పెట్టింది. మా విధానం మార్చుకుంటున్నాం, అమెరికా విధానాన్ని మేము మార్చుకుంటున్నాం అనే ప్రకటన కూడా ఆమె చేసింది. అయితే దీన్ని వెల్కమ్ చేద్దాం ఇప్పుడైతే. కానీ ఫైనల్ దీని సొల్యూషన్ ఏంటి అని అంటే, ప్రపంచం అంతా కూడా వీటికి కట్టుబాట్లు పెట్టుకోవాల్సిందే. వరల్డ్ బాడీ ఒకటి దీన్ని సూపర్వైజ్ చేయాల్సిందే. ఏం చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెంట్ గా చేయాలి.
చేస్తే గానీ వీటికి ఇది చర్చ జరగడం అనేది చాలా మంచిది. ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు జరుగుతున్నది అంటే గ్లోబల్ లెవెల్ డిబేట్ ప్రారంభమైంది. ఇది చాలా మంచిది. దీనివల్ల ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను వాసు గారు. రైట్. అంటే ఇక్కడ ఇంకొక అలార్మింగ్ ఫ్యాక్టర్ సైంటిస్ట్ చంద్రశేఖర్ గారు అన్నారు. అంటే దాంట్లో ఉన్న ఒక మంచి కోణం చెప్తూనే రెండో కోణం ఇది ఎవరి చేతుల్లోకి వెళ్తోంది ఇది గమనించాలి అనేది. ఈ నిఘా పెట్టడము, సూపర్విజన్ అంటారా, నిఘా అంటారా? ఎందుకంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళ్తే ఒకవేళ ఆ ల్యాబ్స్ పరిస్థితి ఏంటి? వుహాన్ నుంచి పుట్టిందా లేదా అనే దాని మీద ఇంతవరకు చైనా క్లారిటీ ఇవ్వట్లేదు. చైనాని నెగ్గదీసి అడిగే ధైర్యం అమెరికాకి లేదు. వుహాన్ ల్యాబ్లోనే కరోనా పుట్టింది. దాని వెనకాల ఉన్నది కూడా అమెరికన్ సైంటిస్టే. అది కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆ విషయాన్ని కూడా పరోక్షంగా తులసి గబ్బార్డ్ తన ఈ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ విడుదల చేసే క్రమంలో ఆవిడ ప్రస్తావన చేశారు. సో ఇప్పుడు ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం. చిన్న చిన్న దేశాలు మీరు చూడండి, వర్ధమాన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలోనే అక్కడ జనాలు చావచ్చు, వాళ్ళ శరీర భాగాల మీద పరిశోధనలు చేయొచ్చు. ఎలుకలు కుందేలతో సమానంగా దక్షిణాఫ్రికా మానవాళ్ళని చూసే ఈ అమెరికా ఈ దౌష్ట్యం ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ గుడ్ రీజన్ వాళ్ళు బయట పెట్టొచ్చు కాక, బట్ దాని వెనకాల ఇన్నాళ్ళు నడిచిన క్రౌర్యం కూడా ఇవాళ కనబడుతుంది. ఏమంటారు? ఎస్, అదే కదా, అమెరికా నిజస్వరూపము బయటికి కనబడుతుంది. అందరికీ తెలిసిన అఫీషియల్ గా మనకు ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారండి మనుషుల శరీరాల మీద. ఎవడి అమెరికన్ శరీరాల మీద కాదు, ఇలాంటి మీరు చెప్పిన ఈ పేద దేశాల యొక్క శరీరాల మీద ఎన్నో ట్రయల్స్ జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, వందల వేల ప్రాణాలు వీటికి అర్పితం అవుతున్నాయి. కనుక ట్రయల్స్ ఏమో వీళ్ళ మీద, వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉంటే అమెరికాకు, ప్రమాదం ఉంటే ప్రపంచానికి బంద్ చేయడం. ఇది కదా వీళ్ళు చేస్తున్నటువంటి పని. అందుకే నా పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బాడీ ఒకటి ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్స్ గా ఉంచడానికి సూపర్విజన్ అనేది ఒకటి అవసరం. అన్ని దేశాల పైన పరిశోధన ఎవరు చేసినా ఓపెన్ గా ఉండాలి, ఏం జరుగుతుంది అనే విషయం చెప్పాలి. ఇది అంతా కూడా దీని యొక్క చెక్కింగ్ చేసేటువంటి ఇంటర్నేషనల్ బాడీ అందరికి వాళ్ళకి ప్రవేశం ఉండాలి. అలా మానవాళిని కాపాడుకోవాలి. ఈ దేశం ఆ దేశం అని కాదు, హ్యూమన్ రేస్ ను మనం కాపాడుకోవాలి అనేది నా తాపత్రయం. రైట్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారి దగ్గర. పేకెట్ ప్రసాద్ గారు, ఇక్కడ బోత్ సైంటిఫిక్ యాంగిల్ చంద్రశేఖర్ గారు అండ్ జియో పొలిటికల్ యాంగిల్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పారు. ఇక్కడ మూడో అంశం ఒకటి ఉందండి. ఈ రెండు కాకుండా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చిన దీని వెనకాల డీప్ స్టేట్ డైరెక్షన్లోనే అమెరికా దీన్ని డిస్క్లోజ్ చేయాలి, రివీల్ చేయాలని భావించిందా, లేదా డీప్ స్టేట్కి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉన్న వైరుధ్యాలు ఏమన్నా తలెత్తాయా? ఎందుకంటే ఫార్మా లాబీలు, ఫార్మా మాఫియా, లాబీ అన్నాము, ఫార్మా మాఫియా ఉంది, డ్రగ్ మాఫియా ఉంది, అండ్ రకరకాల 7-8 మాఫియాలు డీప్ స్టేట్లో ఉన్నాయి. ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ నడుపుతున్న ఒక 10-15 మంది వ్యక్తులు వాళ్ళు నిర్దేశించిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్, ఈరోజు ట్రంప్ ఉంటాడు ఏమో, రేపు పొద్దున ఇంక మళ్ళీ బయట ఆయన సెకండ్ టైం రాకపోతే